మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ, అషర్ బ్రదర్కి, అలాగే లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ యానివర్సరీ. నా పేరు భారతి, నా భర్త పేరు ప్రసాద్. మేము కుటుంబంగా గడిచిన 6 సంవత్సరాలుగా లైఫ్ టెంపుల్కి కుటుంబంగా వస్తూ ఉన్నాం. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు. నా భర్త జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గడిచిన 17 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో నా భర్త వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే తనకి బిజినెస్ మీద చాలా ఆసక్తి ఉంది. అయితే ధైర్యంగా స్టెప్ తీసుకుని మేము బయటికి రాలేకపోయాం. దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఉన్నాం. అయితే దేవుడు గడిచిన 2024 జనవరిలో ఒక గొప్ప విడుదల నా భర్తకి ఇచ్చి సమృద్ధితో బయటకు తీసుకొచ్చారు. ఆ టైంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, హెబ్రీల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నేను నియమించి ఉన్నాను అని మాట్లాడారు. సో పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా వారసుడు, దాసుడు కాదు అని. సో జాబ్ ఇంకా మీరు కంటిన్యూ చేయరు, ఎందుకంటే దాసుడు కాదు అని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు వారసుడిగా ఒక మంచి బిజినెస్లో దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారని వాక్యాధారితంగా నేను నా భర్తని బలపరచడం జరిగింది. సో ఆ టైంలో బ్రదర్ మోటో ప్రామిస్ ద్వారా మాట్లాడుతూ నిత్య నిబంధన గురించి చెప్తా ఉన్నారు. అబ్రహాము, భయపడకము, నీకు నేను కేడేముగా ఉంటాను, నీ బహుమానము అత్యధికమవుతుంది అని బ్రదర్ మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రామిసెస్ని మేము చేతపట్టుకుని ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి మార్చ్, ఏప్రిల్ మాసంలో పాడైపోయిన స్థలాల్ని కట్టువాడు నేనే అని మాట్లాడుతూ రాక్స్ టు రిచెస్ అని, శూన్యములో నుంచి గొప్ప ఐశ్వర్యాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఏప్రిల్ 7th 2024లో మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా బ్రదర్ని కలిసి ప్రార్థన చేయించుకున్నప్పుడు బ్రదర్ ద్వారా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి, నా కృప నీకు చాలును. నిజంగా ఆయన కృప చేత గడిచిన సంవత్సరం అంతా ఎంతో సమృద్ధినిచ్చి దేవుడు నడిపిస్తూ వచ్చారు. నెక్స్ట్ మాసం మే, జూన్ మాసంలో దేవుడిచ్చిన మోటో ప్రామిస్, నా చాలినంత కృప, ఈ చాలినంత కృపలో బెన్యామీను ఎంతైతే 5 ఆశీర్వాదం కృపచేత పొందుకున్నారో అట్టి రీతిగా మీరు ఆశీర్వదింపబడతారు అని బ్రదర్ ద్వారా దేవుడు మమ్మల్ని బలపరుచుకుంటూ వచ్చారు. ఆ టైంలో బ్రదర్ ఇచ్చిన మాట, ఉజ్జీవం, సమకూర్పు, ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే ఒక బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ అవుతుంది. కావాల్సుకునే దేవుడు మనం ఎదగాలి అని చెప్పి మన గూడు చెదరగొడతారు అని, ఒక అంశం మీద దేవుడు భారం ఇస్తారని, ఆ భారంతో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారని బ్రదర్ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. అలాగే జూలై, ఆగస్టు మాసంలో యెహోవాయే చూసుకోను అని, రైట్ టెస్ట్, రైట్ హియరింగ్, రైట్ టైం అండ్ రైట్ హార్ట్ అండ్ రైట్ విజన్ అండ్ రైట్ ప్లేస్. సో అన్ని రైట్ వేలో దేవుడు నడిపిస్తారని మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ, ఆ పిలుపు ప్లస్ బ్లెస్సింగ్స్, అంధకారంలో దేవునికి దగ్గరగా వచ్చినప్పుడే దేవుడు మనకి ఇస్తారని బ్రదర్ మాట్లాడుతూ వస్తూ, అంధకారంలో దాచిన ధన నిధిని మీకు ఇస్తారు అని దేవుడు బలపరుస్తూ వచ్చారు. ఆ వాగ్దానాలన్నీ చేత పట్టుకుని మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రభువా, ఏ బిజినెస్లోకి మేము ఎంటర్ అవ్వాలి అని ప్రార్థన చేస్తూ 2-3 బిజినెస్ల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మోటో ప్రామిస్, పిలిచిన వాని ముద్ర, ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు అని అర్థం చేసుకోలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తారని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు, ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా ఆ టైంలో నా భర్తకి రావడం జరిగింది. మంచి ప్యాకేజ్, తిను ఓకే చేస్తే వెళ్ళి జాయిన్ అయిపోవడమే. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మరి వాగ్దానం చేత పట్టుకున్నాము. మరి దేవుడు ఆ వాగ్దాన ప్రకారంగా నడిపిస్తారనుకున్నప్పుడు నా భర్త దాసుడు కాదు వారసుడు అని దేవుడిచ్చిన వాగ్దానం చేత పట్టుకుని ఆ జాబ్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఏ స్టెప్ తీసుకోవాలని మేము ఇంకా ప్రార్థనలో కనిపెట్టుకుంటా ఉన్నాం. నవంబర్, డిసెంబర్ మాసం వచ్చేసరికి నడిపించే తండ్రి, ప్రార్థన ఆలకించే తండ్రి, కనికరము చూపే తండ్రి అని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ టైంలో ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఒక బిజినెస్ ఆఫర్ వచ్చింది. ఆ బిజినెస్ ఆఫర్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం, ఈ భూమి విస్తార సార రసములు గలదే ఫలిస్తుంది అని. సో ఒక మైన్స్ బిజినెస్ వచ్చింది. ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి దేవుడిచ్చిన వాగ్దానం చేతి పట్టుకుని మేము ముందుకు కొనసాగడం జరిగింది. బిజినెస్లోకి నా భర్త ఎంటర్ అవ్వడం జరిగింది.
అయితే జనవరి ఫిబ్రవరి 2025లో మోటో ప్రామిస్ ధనము ప్లస్ దర్శనము నిర్ణయ కాలంలో జరుగుతుంది, అది తప్పక నెరవేరుతుంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ దర్శనం ఉన్నప్పుడు ధనాన్ని కూడా దేవుడే సమకూరుస్తారని, జెహోవా జైరా గాడ్ విల్ ప్రొవైడ్ అని, ఎల్రోయి దేవుడు చూసిన దేవుడని బ్రదర్ మాట్లాడుతూ వచ్చారు. సో ఈ వాగ్దానాలన్నీ మేము చేతపరుచుకుని ఆ బిజినెస్లో ఆ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ మాసంలో స్వస్థత ప్లస్ విడుదల, ఆ విడుదల కొరకు మేము ఎదురు చూస్తూ మళ్ళీ April 7th మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా బ్రదర్ని కలిసి ప్రార్థన చేయించుకున్నప్పుడు బ్రదర్ ద్వారా దేవుడు మా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 15వ వచనం, భూమి ఆకాశంలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అని. సో ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి బ్రదర్తో ఆ దినము ప్రార్థన చేయించుకున్నప్పుడు బ్రదర్ చెప్పిన మాట, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు, కాబట్టి ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేయండి సిస్టర్, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు నిజంగా ఆ బిజినెస్ స్టార్ట్ చేయడము, ఆ బిజినెస్లో ముందు కొనసాగడము, మరి అలవాటు లేని కొత్త ఫీల్డ్ అయినప్పటికీ దేవుడు ఎంతో జ్ఞానం నా భర్తకి ఇచ్చి మరి ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు. అలా నడిపిస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభువా మరి వారసుడు అన్నారు, దాసుడు కాదన్నారు, ఈ మైండ్ లీజ్కి తీసుకుని చేస్తున్నాం, మరి వారసుడు ఎలా అవుతారు నా భర్త అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా తండ్రిని ప్రేరేపించి తన పేరున ఒక ఓన్ మైన్ తనకి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ టైంలో నేను ప్రార్థన చేస్తురాగా, దేవా ఇది నీ చిత్తమేనా అని మేము ప్రార్థన చేస్తురాగా దేవుడిచ్చిన వాగ్దానం, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును అన్నారు. నిజంగా ఉత్తమమైన మైండ్ని నా భర్తకి దేవుడు ఓన్ మైండ్గా, మన భూమి దాని ఫలం ఇచ్చును, మన భూమి అంటే ఓన్ మైండ్గా ఓన్ భూమిని ఇచ్చి దేవుడు ఆ మైన్స్ బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దేవుడు నిజంగా ఎంతో నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలు చేత పట్టుకున్నప్పుడు ఎప్పుడూ సిగ్గుపడనివ్వరు. ఇంతగా మోటో ప్రామిసెస్ ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ గడిచిన సంవత్సరం అంతా విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా నేను నా భర్త కలిసి మేము దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఒక్కొక్కటి మా జీవితంలో నెరవేర్పు మేము చూస్తూ ఉన్నాం. మేము ఎంతో ఆశీర్వదించబడినామని దేవుని సన్నిధిలో మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఇంతగా మమ్మల్ని బలపరిచిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలు. ఇంత గొప్ప సంఘంలో అంగములుగా చేసినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు. ఇంత మంచి దైవజన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆ మోటో ప్రామిసెస్ అన్నీ సిద్ధపరిచి ముందుగానే మన భవిష్యత్ తిరిగి ఆ మోటో ప్రామిసెస్ ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు బ్రదర్కి కూడా ఎంతగానో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబం అంతా లైఫ్ టెంపుల్లో ఆత్మీయంగా ఎదిగి ఫలిస్తుందని మరి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇన్ని కార్యాలు మా జీవితాల్లో చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఈ సంవత్సరం నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ అందరితో పంచుకోగలుగుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. 3 ముఖ్యమైన విషయాలు ఈ సాక్ష్యం ద్వారా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా, మా జీవితంలో స్పిరిచువల్గా మేము ఎంతగానో ఎదుగుటకు దేవుడు మా పట్ల కృప చూపించారు. మేము లైఫ్ టెంపుల్కి రావడం ద్వారా ఆషర్ అన్న మాట్లాడే ప్రతి మాట ద్వారా మేము దేవుడి సన్నిధిలో బలపరచబడటకు దేవుడు మాకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. ఏ సందర్భంలో అయితే మేము లైఫ్ టెంపుల్కి వెళ్తున్నామో, అంటే ఏదైనా కన్ఫ్యూజన్లో కానీ, సిచ్యువేషన్లో, ప్రాబ్లమ్స్లో, ఇబ్బందుల్లో దేవుడి సన్నిధిలో దేవా మీరు మాతో మాట్లాడండి అని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆశరణ ద్వారా దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని నిజంగా బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందుని బట్టి దేవునికే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రెండవదిగా, నేను లైఫ్ టెంపుల్ రాకముందు సండే స్కూల్ మినిస్ట్రీలో పాలు పంపులు పొందుకునేదాన్ని. అది దేవుడు నాకు అనుగ్రహించిన పిలుపుగా భావించేదాన్ని. అయితే ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నేను ఎలాగునా మినిస్ట్రీలో పాలు పంపులు పొందుకోవాలి, దేవా ఒకవేళ మీ చిత్తం అయితే, మీ కాలింగ్ అయితే మా జీవితంలో నెరవేర్చమని నేను ప్రార్థించడం ఆరంభించాను. కాకపోతే ఇది చాలా పెద్ద సంఘము, ఈ సంఘంలో నాకు అవకాశం వస్తుందో లేదో అని నేను డిఫికల్ట్ ఏమోనైనా ఆలోచించాను. కానీ అద్భుతమైన రీతిగా ఆచరణ ద్వారా నేను సండే స్కూల్ మినిస్ట్రీలో పాలు పంపులు పొందుకోగలుగుటకు ఈ సంవత్సరం పిలుపుని అందుకున్నాను. అందును బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం అనుగ్రహించిన ఆచరణ కూడా
నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మూడవదిగా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక అద్భుతమైన కార్యాన్ని చూశాను. నేను టీం మారాలని గత కొన్ని మాసములుగా ట్రై చేస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ మాసంలో టీం మారాలని నేను యాషర్ అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అయితే యాషర్ అన్న సిచ్యువేషన్ అంతా విన్న తర్వాత కొన్ని రోజులు ఆగమ్మ అన్నారు. అయితే ఇంటికి నేను చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో వచ్చాను. ఎందుకు యాషర్ అన్న ఆగమని చెప్పారు, గో హెడ్ చేంజ్ అవ్వమ్మా అని చెప్తారు అనుకున్నాను. కానీ యాషర్ అన్న ఏమో వెయిట్ చేయమని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాక నా మానవ ప్రయత్నాలు అయితే నేను చేస్తూ వచ్చాను. నాకు తెలిసిన మేనేజర్స్ని నేను రీచ్ అవుతూ వాళ్ళ టీంలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయేమో అని చెప్పి ట్రై చేశాను. కానీ అందరూ ప్రస్తుతం అంతా హైరింగ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు ఎక్కడ ఓపెనింగ్స్ లేవని చెప్పారు. సో నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు ట్రై చేసేసి ఇంకా దేవుడి మీద భారం వేసి, దేవా మీ చిత్తం ఏదైతే అది నా పట్ల జరిగించండి అని చెప్పి ప్రార్థించడం మొదలు పెట్టాను. అయితే అద్భుతమైన రీతిగా నేను టీం మారడానికి బదులుగా దేవుడే మా మేనేజర్ని మార్చి నాకు అంతకుముందు ఏదైతే చాలా కూల్గా ఉందో ఆ జాబ్లోనే నేను కంటిన్యూ అవ్వగలుగుటకు కృప చూపించాను. కేవలము మేనేజర్తో ఉన్న ఇష్యూస్ వల్ల నేను టీం మారాలనుకున్నాను. అయితే నేను మారకుండా దేవుడు మేనేజర్ని మార్చి గొప్ప అద్భుత కార్యం జరిగించి టీంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు నాకు సహాయం చేశారు. సో ఈ 3 విషయాలను మీతో సాక్ష్యంలో పంచుకోవాలని నేను ఆశపడ్డాను. దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి లైఫ్ టెంపుల్కి యాషర్ అన్నకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మరి ఒక మారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. లాస్ట్ ఇయర్ జనవరిలో నాకు లాస్ ఆఫ్ పే జరిగింది. సో దాంతో శాలరీ ఆగిపోయింది. ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. కరెక్ట్గా అప్పుడు నా 6 మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జరుగుతుంది. సో ఎక్కువ ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఎలా అయినా నాకు జాబ్ కావాలి, ఎలా అయినా ఏదో ఒక జాబ్ కొట్టాలి అన్న తీవ్రతతో, అన్న ప్రెషర్తో నేను నా సొంత ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. కాల్స్ మాట్లాడుతూనే ఉండడం, ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అవుతూనే ఉండడం. కానీ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉండేవి. లైక్ నేను ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ రిజెక్ట్ చేసేవాళ్ళు. అన్ని ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా కూడా లాస్ట్లో లేదు, పాలసీ ఒప్పుకోదు, సో మేము రిజెక్ట్ చేస్తామని రిజెక్ట్ చేసేయడాలు. సో దీనివల్ల నాకు ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అయినా కూడా నేను నా ప్రయత్నాలు మాత్రం మానలేదు. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎన్ని అప్లై చేయాలి, ఇవాళ ఇంటర్వ్యూస్ రోజంతా అదే ఆలోచనతో, అదే డిప్రెషన్తో ఉండిపోయేదాన్ని. ఆ కాల్స్లో రిక్వెస్ట్ చేస్తూ, నాకు మీరు ఉన్న దానికంటే తక్కువ శాలరీ ఇచ్చినా పర్లేదు, మీరు నాకు మెటర్నిటీ లీవ్ ఎక్కువ రోజులు అవసరం లేదు, కొన్ని రోజుల్లో నేను వచ్చేస్తాను, ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తాను, ఎక్కువ లీవ్స్ కూడా ఇవ్వకండి అని రిక్వెస్ట్లు చేసి, కాల్స్ మీద కాల్స్ చేసి ఎక్కువ డీప్గా వెళ్ళిపోయాను అనమాట. లైక్ జాబ్ విషయంలో చాలా డిప్రెషన్తో చాలా డీప్గా వెళ్ళిపోయాను ఆ టైంలో. ఎలా అయినా జాబ్ కావాలి అని. బట్ అన్ని రిజెక్షన్సే. సో మార్చ్లో ఇంకా డెలివరీ అయింది. దేవుడు మాకు చక్కటి పాపని బహుమతిగా ఇచ్చారు. ఆయన కూడా జాబ్ గురించి ఏదో ఒక నిరాశ, లైక్ నా సొంత ఎఫర్ట్స్ మొత్తం పెట్టేశాను, అంతా అయిపోయింది, అయినా ఏం ఫలితం లేదు, 0 రిజల్ట్ అని చెప్పేసి. సో నేను పాపని తీసుకొని నేను లైఫ్ టెంపుల్కి వెళ్ళాను ఒకరోజు. ఆ రోజు అక్కడ దేవుడు నాతో చేసిన వాగ్దానం, యెహోవానైన నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడను, పాడైపోయిన స్థలంలో చెట్లు నాటువాడను అని ఈ వాగ్దానం పట్టుకొని మొత్తం నా ఎఫర్ట్స్, నా తెలివి, నా ఆలోచనలు, నా స్ట్రాటజీలు, నా సొంత తాపత్రయాలు అన్నీ ప్రతి ఒక్కటి ఆ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఆపేసి కేవలం దేవుని చిత్తానికి నేను లోబడి, దేవుడు నా జీవితంలో ఏం జరిగించాలని ఆశపడుతున్నాడో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా సైడ్ నుంచి ఒక్క అటెంప్ట్ కూడా ఏం చేయకుండా నేను అలా ఉండిపోయాను. దేవుడు ఏం చెప్తే అదే చేద్దాము, ఆ వాగ్దానం పట్టుకొని దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి అని నేను అలానే ఉండిపోయాను. సరిగ్గా ఈ వాగ్దాన శీర్షిక ముగిసే చివరి వారంలో అనుకుంటా, చివరి వారంలో నాకు ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళ నుంచి కాల్ రావడం జరిగింది. కాల్ చేసి నేను అడగకుండా అడిగిన దానికంటే ఎక్కువ శాలరీ మీకు ఇస్తాము, మీరు ఉన్న రోల్ కంటే మీకు ఇంకా మేము సీనియర్ రోల్ ఇస్తాము అని చెప్పి వారంతట వాళ్ళే తిరిగి కొన్ని మంత్స్ తర్వాత కాల్ చేయడం జరిగింది. అసలు మా డొమైన్లో ఇలాంటివి జరగడం అనేది దాదాపు అసాధ్యం. నేను ఎప్పుడైతే నా ఆలోచనలు, నా ప్రణాళికలు, నా జ్ఞానంతో నేను ముందుకెళ్ళాలని చూశాను, ఐ ఫెయిల్డ్. నేను ఎప్పుడైతే అలా చేశానో నేను ఆబ్వియస్గా ఫెయిల్ అయ్యాను. అన్నీ మానేసి ఎప్పుడైతే నేను దేవుని చిత్తం వైపు తిరిగాను, అప్పుడు నా లైఫ్ని దేవుడు టేక్ ఓవర్ చేసుకొని సో గొప్ప గొప్ప కార్యాలని నా జీవితంలో జరిగింది. అప్పటి నుంచి నా జీవితంలో ఏం జరిగినా కూడా దేవుని కోసం కనిపెట్టడం, ఆయన మాటను పట్టుకొని నడవడం, అంటే ఆయన అనుమతి లేనిది నా జీవితంలో ఏమీ జరగదు అన్న సత్యాన్ని ఆ రోజు తెలుసుకున్నాను. లైఫ్ టెంపుల్లో నేను ముఖ్యంగా నేర్చుకున్న 2 పాఠాలు ఉన్నాయి. మొదటిది, ఆపదలు, కష్టాలు, నష్టాలు కానీ ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కూడా దేవుని ప్రశ్నించడం మానేసి దేవునికి లోబడటం నేర్చుకున్నాను. ఎందుకంటే యెహోవా దుష్కార్యం చేయుట అసంభవం కాబట్టి. సో ఈ సత్యాన్ని నేను లైఫ్ టెంపుల్ ద్వారానే తెలుసుకున్నాను. ఇంకా నా నీతి, నా భక్తి, నేను 2 గంటల సేపు ప్రార్థన చేస్తేనే దేవుడు నా ప్రార్థన వింటాడు. నేను ప్రార్థన చేశాను కాబట్టి ఇలా జరిగింది, ఇది జరిగింది కేవలం నా ప్రార్థన వల్లనే. ఇటువంటి ఆలోచనలు నాలో ఒకప్పుడు ఉండేవి. బట్ ఇప్పుడు ఆ దృక్పథం నాలో పూర్తిగా మారిపోయింది. నా నీతి ఏమాత్రం కాదు, కేవలం యేసు ప్రభు కల్వరిలో కార్చిన రక్తం, కేవలం ఆయన నీతి నా పైన ఆరోపించబడింది
అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. సో నా సాక్ష్యం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునామం స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఉన్న అందరికి నా యొక్క వందనాలండి. మరి నా సాక్ష్యం ఏమంటే, ముందుగా నా పేరు ఆశీర్వాదమ్మ. మేము విలేజెస్ నుంచి రాజోల్టి గ్రామం నుంచి వచ్చినాము ఇక్కడికి లైఫ్ టెంపుల్కి. అయితే లైఫ్ టెంపుల్ మాకు యాక్చువల్గా తెలియదండి. మాకు ఆశీర్వాణి బ్రదర్ అంటే కూడా తెలియదు. అయితే మా బ్రదరు తను ఒక ఆర్టీసీ డ్రైవర్, గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. తను అనుకోని పరిస్థితిలో మరి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయితే తను చనిపోకముందు తను ఒక పాట పాడేవాడు, అంతా నా మేలుకైన పాట పాడేవాడు. అయితే మేము అంతగా పాటను వినలేదు, కానీ తను అందరికీ చెప్పేవాడు, అంతా నా మేలుకి పాట నేర్చుకోండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది పాట, అది చాలా బాగుంది పాట అనేవాడు. అయితే మేము అందరం క్రిస్మస్కి పాడాలా అనుకున్నాము ఫ్యామిలీ మొత్తము. లేదంటే సండే ప్రిపేర్ కండి అని చెప్పినాడు. అంతలోపలే తను సాటర్డే మాకు ఫోన్ చేసి, సండే రోజు తను ప్రార్థనలో పాల్గొవాలి, ఆ రోజు ప్రభు రాత్రి భోజనం ఉంది, విలేజెస్ కాబట్టి ప్రతి నెల మంత్లీ ఇచ్చేవాళ్ళు. అయితే తను సండే పాల్గొనకపోతే నేను ఉద్యోగం కూడా మానేస్తాను అని అట్లా తను డిపార్ట్మెంట్కి చెప్పిన తర్వాతనే తను ఆ డ్యూటీలో జాయిన్ అయినాడు. మరి ఆ రోజు శనివారం రోజు తను సండే ప్రేయర్లో పాల్గొనాలని ఎర్లీ మార్నింగే తను హైదరాబాద్ నుంచి మరి కర్నూలుకి రావాల్సి ఉంది. మరి ఆ క్షణంలో మరి తను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని మాకు వార్త వచ్చింది. చాలా సఫర్ అయినాము మేము. ఎంతగా అంటే ఈ లోకంలో ఎందరో మరి ఈ లోకంలో బ్రతికే వాళ్ళు, బహుభయంకరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా ప్రభువా. మరి ఎందుకు వాళ్ళని తీసుకోలేదు? తను ఇంకా ఎందరికో మరి చెప్పవలసి ఉంది. తను చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని వాడుకున్నకుండా మరి లోకంలో బ్రతికే వాళ్ళని ఎందుకు ఉంచామని మేము చాలా ఫ్యామిలీ అంతా మస్తు సఫర్ అయ్యాం. మరి తను ఎప్పుడు యూట్యూబ్లో అది పాట కొట్టండి వస్తుంది అనేవాడు. తర్వాత మేము యూట్యూబ్లో చూసినప్పుడు మరి ఆశీర్వాణి బ్రదర్ అని మేము చూసి మరి ఆ పాట విన్నాము. ఆ పాటలో అసలు ఆ పాట వింటది మరి మాకి నిజంగా ఇది దేవుడు మా కోసమే చేసి ఉన్నాడేమో, మరి ఇది మా మేలుకే అని అనుకున్నాము. మరి చిన్నప్పుడే మాకి నాన్న చనిపోయి మేము చాలా కష్టాలు పడ్డాము. మరి ఇది ఏంది దేవో అనుకున్నాము. కానీ ఆ పాట విన్న తర్వాత మేము చాలా ఆదరణ పొందాము. ఎలాగైనా మేము లైఫ్ టెంపుల్లో పాల్గొనాలి, హైదరాబాద్ వెళ్ళాలి, వాక్యం వినాలి, బ్రదర్ యొక్క వాక్యం అని ఆ తపన, ఖచ్చితంగా పోవాలనే తపన మాలో మేము పాల్గొనాలనుకున్నాము. మరి ప్రతి వీక్లీ మేము ఖచ్చితంగా లైవ్ వినేవాళ్ళము. ఆ లైవ్ ద్వారా మరి బ్రదర్ వాక్యం ద్వారా ఎన్నో ఆదరణ కలిగినటువంటి మరి మాటలు విని మరి వాక్యం ద్వారా మేము చాలా బలపరచబడ్డాము ఫ్యామిలీ అంతా. ఇన్ని రోజులు మరి ఇలాంటి ఆత్మీయ విషయాలు తెలుసుకోలేకపోయామే అని అనుకున్నాము. ఎలాగైనా మేము ఆ యొక్క టెంపుల్కి రావాలని, లైఫ్ టెంపుల్కి రావాలని మేము ఇక్కడ నాగారము ఇక్కడ జాయిన్ అయ్యామండి హైదరాబాద్లో. మరి అదేవిధంగా ఇంకో ఇన్సిడెంట్ ఇది జరిగిందని లోపే మరి తను కూడా మా చిన్న బ్రదర్ కొడుకు మరి అనుకోకుండా తను పడిపోవడము, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలని చెప్పడము. మరి ఇదేంది ప్రభు, ఎంత హెల్తీగా ఉన్న తను ఏంది ఆపరేషన్ అనుకున్నాము. మరి ఆ యొక్క ఆపరేషన్లో తనకు 500కి పైన మరి షుగర్ ఉంది, మరి ఫిట్స్ వచ్చింది అందులో కూడా. మరి మేము కిమ్స్కి తీసుకెళ్ళారు తనని ఎమర్జెన్సీగా. తను బ్రతుకుతాడో లేదని కూడా మరి చాలా అసలు ఎట్లంటే తన పరిస్థితి చూసి తను చనిపోతాడేమో అనుకున్నాము. మరి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ మాకి తను బ్రతుకడన్నారు. కానీ ఎలాగైనా మరి తను బ్రతుకుతాడనే చిన్న ఆశ. ప్రభు మరి అంతలో ఇది జరిగింది, మరి అంతలోపలే ఇది ఇన్సిడెంట్ అని మేము బాధపడ్డాము. సరే ప్రభు, ఏదైనా నీ చిత్తమే కదా. మరి ప్రభు మరి లైఫ్ టెంపుల్ మరి బ్రదర్ ద్వారా ఎన్నో మాటలు వింటున్నాం. మేము నిరుత్సాహపడకూడదు. ఏది జరిగినా మన మేలు కోసమే, ఏది చేసినా దేవుడు మన మేలు కోసమే అనుకొని మేము అందరం ప్రేయర్ చేశాము. మరి లైఫ్ టెంపుల్కి ఆ రోజు మేము ప్రార్థన రిక్వెస్ట్ అడిగినప్పుడు వాళ్ళు వెంబడే స్పందించి మరి దేవుని చిత్తంలో ఏది ఉంటే అది జరుగుతుంది, ఏమి కాదు, తను ఖచ్చితంగా బ్రతుకుతాడు, దేవునిపై విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, మేము కూడా ప్రార్థన చేస్తాం, తనకి ఏమీ కాదని మరి లైఫ్ టెంపుల్ ప్రార్థన ద్వారా మాకు
ఇస్తామన్నారు. మరి మేము కూడా ప్రేయర్లో పెట్టాము. మరి డాక్టర్స్ చాలా ఆశ్చర్యపోయారు. మేమందరము మరి ఏది జరిగిన అందరం ఫ్యామిలీ అంతా మరి దేవునిపై ఆధారపడ్డాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లైఫ్ టెంపుల్ మెంబర్స్ అందరికీ మరియు దైవజనులకు హ్యాపీ యానివర్సరీ. నా పేరు శాంతి ప్రియ. నాకు ఒక బాబు పాప. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మేము రెగ్యులర్గా లైఫ్ టెంపుల్కి వస్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతూ ఉన్నాము. ఆశర్ గారి వాక్యం ద్వారా సమృద్ధి అయిన జీవాహారాన్ని మేము అనుభవిస్తున్నాము. ఎవ్రీ సండే ప్రతి మెసేజ్ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ వస్తున్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ 2025లో పిల్లలిద్దరూ కూడా రక్షణ తీర్మానం చేసుకున్నారు. 6th యానివర్సరీలో బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందునిమిత్తమే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా వారి స్టడీస్లో కూడా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. బాబుకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 86% మరియు పాపకి 10th క్లాస్లో 97% వచ్చింది. దేవుని కృప వలన మరియు సంఘ ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యపడింది. నాకు మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ అయింది. అప్పటి నుండి కూడా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్, శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఎంతో బాధపడుతూ కృంగుదలలో ఉంటూ వస్తున్నాను. బ్రదర్కి చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు బ్రదర్ రోమా 9వ అధ్యాయం కొన్ని వచనాల ద్వారా నన్ను ధైర్యపరిచారు. రోమా 9:17 వచనం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోమన్నారు. అదేమిటంటే, లేఖనము ఫరోతో ఇలాగ సెలవిచ్చాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నేను నియమించి ఉన్నాను అని చెప్పబడింది. ఆ విధంగా బ్రదర్ కూడా ఉపవాసంలో ప్రార్థన చేస్తానన్నారు. భారంతో ప్రార్థన చేశారు నా గురించి. మరియు సమస్య తీవ్రత పెరిగితే విడుదల సమీపమైందని కూడా బ్రదర్ చెప్పారు. అనుకున్న విధంగానే 2025 నుండి నాకు కంప్లీట్ రెస్టరేషన్, కంప్లీట్ డెలివరెన్స్ వచ్చింది. ఆ సమస్య నుంచి దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి కేవలం దేవుని కృప. మాకు ఇచ్చిన ఈ ఆత్మీయ తండ్రికి, ఈ గొప్ప ఆత్మీయ తండ్రికి దేవుని నామం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా ఈ కొద్ది చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు వసంత. నేను ఫస్ట్ వేదనలో, బాధలో, ఇంకా నేను చనిపోతే బెటరు అనుకునే లాస్ట్ స్టేజ్లో నేను ఈ మందిరానికి రావడం జరిగింది. కానీ వాక్యం ద్వారా నేను ప్రతిరోజు హెచ్చరించబడ్డాను. నా కొరకే మాట్లాడుతున్నట్టు అలాంటి సిచ్యువేషన్, నేను ఆదివారం వచ్చిందంటే ఆ వాక్యం నాతోటి మాట్లాడుతున్నట్టు మెసేజ్ ఉంటుంది. నేను ఆత్మీయంగా ఎంతగానో ఎదిగాను. దేవుడు ఇలా బ్రతకడం దేవుడి కోసం అనేది అనుక్షణం నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి నుండి. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్వేత. నేను చందానగర్ నుంచి వస్తున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, మా ఫ్యామిలీలో 7 మెంబర్స్ గర్ల్స్, 2 మెంబర్స్ బాయ్స్ ఉన్నారండి. అయితే అక్క పేరు శ్యామల. అయితే అక్కకు చిన్నతనంలోనే గ్లాకోమా అనే వ్యాధి ద్వారా అక్క కంట్లో నరాలన్నీ దెబ్బతిని ఆ టైంలోనే అక్క బ్రతకదని చెప్పారండి. ఆ టైంలో చెప్పినప్పుడు అక్క బక్సింగ్ అంకుల్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత అక్క బ్రైలీ చదువు నేర్చుకొని తర్వాత సాగర్లో సీనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తుందండి. ఈ మధ్య కాలంలో అక్కకు ఒక పిల్లర్ పడిందండి కాలు మీద. పడినప్పుడు అక్క కాలు దెబ్బ తగిలింది. తర్వాత అది నయం అయిపోయింది. రీసెంట్గా కాలు పెయిన్ వస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకున్నారండి. అప్పుడు చూయించుకున్నప్పుడు లింఫోడిమా అనే వ్యాధి సోకింది అని చెప్పారండి. ఆ టైంలో అక్క వెయిట్ వచ్చేసి 120 kgs అండి. 1 వీక్లో అక్క 150 kgs అయ్యింది. అయినప్పుడు అక్కకి ట్రీట్మెంట్ లేదు, ఇక బ్రతకదు, ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండదు, తీసుకొని వెళ్ళండి అని జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో చెప్పారండి.
తర్వాత అక్కని ఏఐజీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడ కూడా ప్రయోజనం లేదు, అది చెస్ట్ వరకు పాకింది అని చెప్పారండి. అప్పుడు అక్కని సాగర్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్క చెల్లెలందరం కలిసి అక్క చనిపోయింది ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి అందరు ఏడుస్తున్న టైంలో అక్కని చూద్దామని వెళ్ళాను. అక్క నీకేం కాదక్క, నీకు స్వస్థత జరిగిద్ది అక్క, ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అక్క అని చెప్పానండి. అని చెప్పి అక్క నీకు ఆశీర్ బ్రదర్తో నీకు ప్రేయర్ చేయిస్తా అక్క అని చెప్పేసి మాట ఇచ్చానండి. అయితే ఇచ్చి నేను హైదరాబాద్కి వచ్చాను. తర్వాత ఆశీర్ బ్రదర్ మనకు మన స్థానికంగా మన చర్చిలో సిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది, అప్పుడు బ్రదరే అండి అక్కడ. అయితే ఆ టైంలో బ్రదర్ చాలా బిజీగా ఉన్నారు. బ్రదర్తో అసలు నాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా దొరకదా అని నేను అటు ఇటు ఆ బ్రదర్ వెళ్ళే టైంకి బ్రదర్ అని ఒకసారి పిలిచానండి. పిలిచినప్పుడు బ్రదర్ ఆగాడు. బ్రదర్ అక్క పరిస్థితి బాగాలేదు బ్రదర్, డాక్టర్ బతకదన్నారు బ్రదర్, ఒక్కసారి ప్రార్థన చేయండి బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే అక్కడ అక్కకి స్వస్థత వస్తుంది బ్రదర్ అని చెప్పాను. చేయమంటారా సిస్టర్ అని చెప్పేసి బ్రదర్ ప్రార్థన చేశానండి. వెండి బంగారంలో నా యుద్ధ లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక అని చెప్పానండి. అప్పుడు అక్కని ఇంకా ఒక 2 days తర్వాత స్థానిక సంఘం పాస్టర్ గారు వచ్చేసి ఒక రవి డాక్టర్ ఉన్నారు, ఒక్కసారి కలవండి అమ్మా అని చెప్పి తను ధైర్యం చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కని అక్కడ విజయవాడకి తీసుకొని వెళ్ళామండి. తీసుకొని వెళ్ళిన తర్వాత రవి డాక్టర్ చూసి అక్కకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్క 150 kgs నుంచి 108 వరకు వచ్చిందండి. అక్క వెయిట్ లాస్లో అయింది. అయిన తర్వాత అక్కకి ఆపరేషన్ జరిగింది. దేవుని కృప వల్ల అక్కకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్క ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఆ టైంలో బాక్సింగ్ అంకుల్ ప్రార్థన చేశారు. ఈ టైంలో ఆశీర్ బ్రదర్తో నాకు ప్రార్థన జరిగింది. దేవుడు చాలా అద్భుతమైన మేలు చేశాడు అని అక్క చెప్పిందండి. అక్కను బ్రతికిచ్చిన యేసయ్యకి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఆమేన్. దేవుని నామానికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన శరానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు స్నోయి. నా సాక్ష్యం ఏంటంటే 2022 నుంచి 24 వరకు నాకు చాలా టైమ్స్ ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి. 2022 నుంచి 23 వరకు ఫీవర్స్ వస్తున్నాయి. బట్ నేను అంత కేర్ చేయలేదు. నార్మల్ ఫీవర్సే. నా ఫుడ్ వల్ల ఏమన్నా ఇట్లా అవుతుందేమోనని నేను పట్టించుకోలేదు. బట్ 2023 నుంచి 24 వరకు సివియర్ ఫీవర్స్. ఇయర్‌కి వచ్చేసి 4 to 5 టైమ్స్ ఫీవర్ వచ్చేది. నేను చాలా వీక్ అయిపోయేదాన్ని. చాలా అంటే నాకు శక్తి సరిపోయేది కాదు. నా వర్క్ కూడా నేను చేసుకోలేకపోయేదాన్ని. అలానే నేను అలానే నేను ఇంకా లేచేదాన్ని, చేసుకునేదాన్ని. నా వర్క్స్ నేను చేసుకునేదాన్ని. మెడిసిన్ వాడేదాన్ని, ఫుడ్ తీసుకునేదాన్ని. కొన్ని రోజులు బాగానే ఉండేది. మళ్ళీ ఎవ్రీ 2 మంత్స్‌కి 3 మంత్స్‌కి నాకు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. అట్లానే రిపీట్ అవుతూ ఉంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఈమెకి టైఫాయిడ్ హెవీ స్టేజ్‌లో ఉంది. నర్వ్స్ ప్రాబ్లమ్ ఉంది. తనకి బ్లడ్ లేదు. వైట్ సెల్స్ పడిపోయాయి. ఇంకా లంగ్స్‌లో నిమ్ము స్టార్ట్ అయింది తనకి అని చెప్పారు. నాకింకా చాలా భయమేసింది. చాలా భయమేసి ఎందుకేసయ్యా ఇన్ని శ్రమలు, ఇన్ని అనారోగ్యం నేను ఎట్లా తట్టుకోగలనయ్యా? నా నాకు శక్తినివ్వు, నాకు బలమివ్వయ్యా. నా బాడీ చాలా వీక్ అయిపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ జ్వరం, ఈ ఫీవర్, ఈ అనారోగ్యం తట్టుకోలేకపోతున్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. తగ్గిపోయింది. మళ్ళీ వచ్చాను హైదరాబాద్. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే రిపీట్ అయింది. రిపీట్ అయ్యి ఎళ్లి చూపించుకున్నాను. డాక్టర్ అన్నారు, "ఈమెకి ఇట్లా అయితే కష్టము. తిను తట్టుకోలేదు ఇంకా. తనని సరిగ్గా చూసుకోండి" అని చెప్పేసి అన్నారు. మంచిగా చూపించుకోండి అని చెప్తే నేను వేరే హాస్పిటల్‌కెళ్ళాను. వేరే హాస్పిటల్‌కెళ్తే అక్కడ కూడా సేమ్ ఇట్లానే చెప్పారు. అయినా సరే నేను ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నేను ఇంకా మెడిసిన్ తీసుకొని వచ్చేసాను. వచ్చేసి నేను ప్రార్థన చేసుకున్నా. దేవా నా వల్ల అవ్వట్లేదు. ఆహ్, నాకు క్యూర్ అవ్వట్లేదయ్యా. ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నాకు క్యూర్ అవ్వదేమో నాకు అర్థమైంది అని చెప్పేసి నేను ఇంకా ప్రేయర్ చేసుకున్నాను. నీ దగ్గరకొస్తున్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. నాతో మాట్లాడు. నీ మాట ద్వారా నన్ను బలపరచు. నువ్వేది చెప్తే నేను అదే చేస్తానయ్యా అని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికొచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు వాక్యం ద్వారా నాతో దేవుడు సూటిగా మాట్లాడాడు.
ఏమంటే ఇన్ని తెగుళ్ళు, ఇన్ని శోధనలు, ఈ తెగుళ్ళన్నీ నీ జీవితంలో, ఇన్ని అనారోగ్య పరిస్థితులు ఎందుకు నీ జీవితంలో అనుమతిస్తున్నాడంటే దేవుడు ఆయనకి నువ్వు సాక్షిగా బ్రతకాలని. నువ్వు ఈ లోకంలో జవాబు వెతుక్కుంటున్నావు, కానీ నువ్వు ఆయన దగ్గర నీకు జవాబు నువ్వు వెతుక్కోవట్లేదు. ఆయన మీద ఆధారపడట్లేదు. నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు అని చెప్పేసి ఆ రోజు వాక్యం ఆ రోజు విన్న తర్వాత నాకు చాలా చాలా ఏడుపొచ్చేసింది. నన్ను క్షమించయ్యా, నీ దగ్గరే నేను వెతుక్కోకుండా నేను లోకంలో వెతుక్కున్నాను, నన్ను క్షమించు అని చాలా ప్రార్థన చేసుకుని ఆ రోజు అన్న ఆ వాక్యం ఏం చెప్పారంటే, నీవు ఇన్ని రోజులు దేవుణ్ణి నమ్మి కూడా, దేవుణ్ణి తెలుసుకుని కూడా నువ్వు దేవుణ్ణి ఆయన నిజ రక్షకునిగా అంగీకరించలేదు. ఆయనకి బాప్తిజ సాక్ష్యం నువ్వు ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అది అని ఆ రోజు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడారు. ఆ రోజు నేను నిశ్చయించుకుని నేను బాప్తిజం తీసుకుంటాను, దేవునికి సాక్షిగా బ్రతుకుతాను. అది ఏ శోధనలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే నేను నీకు నిలబడతానయ్యా, నీకు సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా అని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని ఆ రోజు నేను బాప్తిజం తీసుకోవడానికి నేను ఎన్రోల్ చేయించుకున్నాను. ఎన్రోల్ చేయించుకున్న తర్వాత 5th ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ 5th జూలై 2024 బాప్తిజం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా నాకు ఫీవర్ రాలేదు. ఈవెన్ ఒక్కరోజు కూడా నాకు కోల్డ్ కూడా చేయలేదు. దేవుడు నన్ను రక్షించి ఎంతగానో నన్ను స్వస్థపరిచి ఆయన గాయపడిన హస్తాలతో నన్ను ముట్టి ఇప్పటి వరకు నన్ను సంరక్షిస్తూనే వచ్చారు. దాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు ఆయనకు వందనాలు. అర్హురాలిని కాకపోయినా సరే నేను ఇలా సజీవురాలిగా ఉన్నానంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. దీన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. ఎప్పుడు రుణస్థురాలుగా నేను బ్రతుకుతానని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.